దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. త్రిత్వంలోని 11వ ఆదివారపు ఆరాధనకి మీ అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడ, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, మీ దివ్య నామానికి స్తుతులు. త్రిత్వంలోని 11 వారంలో మమ్మను మీ వద్దకు పిలుచుకుంటూ మీ ప్రతి విధమైన సంకల్పం మా ఎడల జరగాలని ఉద్దేశించి మమ్మల్ని పిలిచిన విధము, మా కొరకు మీరు నిర్ణయించిన ఆశీర్వాదాలు, తమరు ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియలు, వీటి నిమిత్తమై మీకు ప్రత్యేక వందనములు. ఈ దినం మీ ఆరాధనలో మమ్మల్ని మీకు ఇష్టమైన రీతిగా మీ ఆరాధన మేము అందించులాగా మా శరీర ప్రాణాత్మను ప్రత్యేకపరచమని మీరు రక్తాభిషేకం చేయండి. ఇరు పక్షాలు మీ దాసుని, బిడ్డలైన వారి సంఘముని యావత్తును 50 మందిని మీకు అప్పగించుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, మీ యాజమాన్యంలో, మీ పర్యవేక్షణలో ఇది జరగకపోతే మీకు మీ మహిమ చాలేమని ఆయన మమ్మ కనికరించండి. నేను అడ్డగించే ప్రతి అంశమును యేసు శిలువ రక్తమును బట్టి ప్రతి దానిని కొట్టివేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాము. మా ప్రతి విధమైన బలహీనతలను, మా ప్రతి విధమైన అపవిత్రతను మీ సన్నిధిలో కాల్చండి రాజ్యం. నాడు యెషయాను కాల్చిన వాడు మీ సన్నిధి అగ్ని చేత కాల్చిన దేవుడు మమ్మను కాల్చి మీరే సకల మహిమ పొందమని అని భీకరమైన దినాల్లో సైతము ఆయన ప్రతి 2 గంటలకి ఒకళ్ళు భూలోకాన్ని విడిచిపెడుతున్న ఈ భీకరమైన దినాల్లో నాయన లక్షలాది మంది సంఖ్యలో, ఆ పెద్ద సంఖ్యలో మమ్మల్ని చేర్చకుండా మీకు కనికరించి కాపాడుతున్న ప్రత్యేక కృపకు వందన చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృప అయి ఉన్నామని మీ సన్నిధిలోనూ ప్రజలందరిలోనూ మేము సాక్ష్యం ఇవ్వగలిగినట్టు మమ్మల్ని దాచిన విధం బట్టి మరొకసారి కోట్లాది వందనములు చెల్లించు. ఈ దిన ఆరాధన మీ పాద సన్నిధిని పరిమళ వాసన మీరు కానుక అంగీకరించమని సార్వత్రిక స్థానిక ఆరాధనలు మీకు అప్పగిస్తున్నాం. దాసరాండను, సేవక బృందాన్ని ప్రతిదాన్ని అప్పగిస్తున్నాము. సహాయం చేయండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు వచ్చుచున్న వేళలో ఆ విశ్వాసమును మేము చేపట్టి ఆయన మిమ్మల్ని ఎదుర్కొండ కావాల్సిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని, మహిమ పొందమని ప్రభువును రక్షకుడని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన సంఘమా, నేటి మన ధ్యాన అంశములుగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖన భాగం కూడా చదివిన తర్వాత మనము ఒక గానం చేసుకుని తర్వాత మనము ధ్యానానికి వెళుతున్నాము. ఈ దినము త్రిత్వంలోని 11వ ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనములు, అలాగే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉన్న భాగాలు మనం చదువుకుందాం. కొరింథీ పత్రికలో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు.
నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది. అది ఏదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫకును తరువాత 12 గురికిని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకు, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడని అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. ఈ పర్యంతం పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉన్న భాగాన్ని విందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటగా 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడునని అయ్యూ, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియూ చెప్పాను. వాక్య భాగములో ఈ పర్యంతం. దేవుని ప్రియులారా, మన ధ్యానం కొరకు వాక్య భాగం చదువుకున్నాము. ఇప్పుడు కీర్తన పాడుకున్నాము. మన కీర్తన పుస్తకాల్లో 518వ కీర్తనను అనుసరించి ఆ ఛాయలో నేటి పాఠాలకి అనుగుణంగా నేటి పాఠాలను అందులో ప్రత్యక్షపరచబడేలాగా నేను రాయడం జరిగింది. నాతో సహకరించండి, ప్రభువును మహింపరచండి. ఇప్పుడు ఏమంటే, గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాను, మనకు నిర్ణయించబడిన పెరికొపులోని పాఠ్యభాగాలకి సరిపడిన పాటలు పూర్తిగా లేవు. కొన్ని ఉన్నవి. లేని వాటికల్లా ఈ విధమైన ఏర్పాటు ప్రభు కృపను బట్టి నేను చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే వాక్య పరిపూర్ణత మన హృదయంలో నివాసం చేయాలని, దేవదేవునికి మహిమ కలగాలనేది తప్ప ఇందులో మరొక అంశం ఏమీ కాదు. ఇదివరకే గ్రంథస్థం చేయబడిన కీర్తనల్లో
వాటికి సరిపడిన సమయాల్లో వాటినే వాడుకుంటున్నాం. మనకు నిర్ణయించబడిన వాక్య విభాగాలకి న్యాయం జరగడానికి మాత్రమే తప్ప మరొకటి కాదని మరీ మీకు హెచ్చరిస్తూ ఈ గానం విందాం. ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా, ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా, పరులు ఎవరు కానరారు ప్రాణదాత యేసని, ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా, నేర నేపథ్యము కదా నీతి కొరకాన్వేషణ, నేర నేపథ్యము కదా నీతి కొరకాన్వేషణ, నిజము నమ్మిన నీతి కలుగును యేసు బలియాగముననే, ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా, క్రియల మూలము కాదు మరి ధర ఎవరికి స్వార్జితము, క్రియల మూలము కాదు మరి ధర ఎవరికి స్వార్జితము, క్రీస్తు మూలము స్వీకరించుము కడకు మార్గమిదొక్కటి, ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా, కరుణ నొందిరి కొందరు సువార్త వలన అవనిలో, కరుణ నొందిరి కొందరు సువార్త వలన అవనిలో, పౌలు తదితర సుంకరాదులు చూడదగును చరిత్రలో, పౌలు తదితర సుంకరాదులు చూడదగును చరిత్రలో, ప్రస్తుతింపను ప్రభుని కరుణను పుడమి నీతిని నొందగా. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తునుడి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, వేళ మనం వింటున్న పాటలు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏమంటే, సంఘంలో మరి చెలరేగిన ప్రశ్నల దాటికి ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతూ వచ్చాడు. లేచిన ప్రశ్నలో ఒక ప్రశ్న, యేసు ప్రభు తిరిగి లేచాడా, అసలు పునరుద్ధానము గురించిన పెద్ద సంశయాత్మకంగా అక్కడ లేవదీయడం జరిగింది. నాటి సంఘంలోని సంఘ విరోధులు, సంఘంలోని అవిశ్వాసులు, ఈ లోకము మొత్తానికి ఈ ఇష్యూ వస్తే దీనిని పరిష్కరించడానికి పరిశుద్ధాత్మ ఆవేశం చేత పౌలు గారు వ్రాసి ఇచ్చాడు ఈ విషయాన్ని. అందులో మొట్టమొదటిగా తనలో జరిగిన కార్యక్రమాన్ని చెప్పడానికి కారణం ఎవరని, అది ధర్మశాస్త్రము కాదని, సువార్తే తనలోని విప్లవానికి మూలమని సవివరంగా చెబుతూ వాక్యం ప్రారంభించాడు. ఈ విధంగా ఏమనంటే, ఉపదేశం నేను ఏ ఉపదేశం పొందానో, ఏ ఉపదేశము నాకు బయలుపరచబడిందో దానిని మీకు చెప్పాను, అదే సువార్త మీకు. అంటే అర్థం ఏంటి? లేఖనముల ప్రకారము జరిగిన సంగతి. లేఖనముల ప్రకారం జరిగిన సంగతి ఏంటి? అసలు లేఖనం గురించిన అవగాహన మనకు కొంత కావాలి. మనం లేకపోతే
మనం దానికి న్యాయం చేయలేము. దేవుని ప్రియులారా ఆలోచించి లేఖనముల గురించిన పరిచయము లేక ప్రస్తావన మనము ఎలా అర్థం చేసుకోవాలి? లేఖనం అంటే నిత్యము నిలబడి ఉండేదిని, నవనూతన సౌందర్యంతో నిత్య సమకాలీనమై దేవుని స్వరముగా వినబడే వ్రాయబడిన డాక్యుమెంటే సువార్త లేక లేఖనం. దాన్ని లేఖనం అంటారు. కొంతమంది బైబిల్ పండితులు ఈ ఇంత గంభీరమైన అర్థానికి పాత నిబంధనకే దాన్ని పరిమితం చేశారు. అయితే కొత్త నిబంధనలో పేతురు గారు దానిని కొత్త నిబంధన రచనలను కూడా దాంట్లో చేర్చడం జరిగింది. లేఖనాన్ని మూలమందు గ్రఫే అని అంటారు. ఈ గ్రఫే అనే మాట నుంచి వచ్చిన మాట గ్రాఫిక్స్, ఆటోగ్రఫీ, బయోగ్రఫీ ఇట్లాంటి మాటలు వచ్చినాయి చూసారా, ఇవి గ్రఫే అంటే టు రైట్ అని అంటే. కాబట్టి వాట్ ఈస్ రిటన్ రిమైన్స్ ఫర్ ఎవర్, ఐడెంటిఫైడ్ యాజ్ ది లివింగ్ వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ స్క్రిప్చర్. అందుకని మనము లేఖనమును విశ్వసించాలి. అంతకు మించి మనిషికి వేరే గత్యంతరం లేదు. మనకి ఓరల్ ట్రెడిషన్ ఉంది, రిటర్న్ ట్రెడిషన్ ఉంది. ఓరల్ ట్రెడిషన్ చెప్పడానికి మనము అన్యులము, మనకి ఎవరు లేరు. ప్రపంచము మొత్తం ఇశ్రాయేల్ తప్ప మిగిలిన జాతులన్నీ అన్యులై ఉన్నారు. మరి వారికి ఎవరో పితరులు చెబితే విందామని అంటే వారికి ఆ సౌలభ్యం లేదు. కనుక ఆత్మదేవుడు దీన్ని ఎరిగి అందరికీ అందుబాటులో రావడానికి దీనిని ఒక డాక్యుమెంటేషన్ చేయించాడు ఆయన దీని గ్రంథస్థుని చేయించి ఉంచాడు. కనుక మనం దానిని వాడుకొని మనము భాగ్యవంతులం కావాలని దేవుని ఇష్టం. రైట్. ఇప్పుడు సువార్త యొక్క స్థితిగతులు ఏమంటే, సువార్త ఏం చేస్తుంది? ఒక పాపక్షమాపణ మాత్రమే కాదు, దాని వెంబడి దాని వెనువెంట సంభవించే ప్రతి విధమైన పునరుజ్జీవ ప్రక్రియ, సృష్టిలో జరిగేదాని అంతటినీ కలిపి సువార్త యొక్క ప్రతిఫలం. సువార్త అనగా కేవలము ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్తో ఆపేసి అంతవరకు చెప్పుకొని ఇక మిగిలిన భాగం మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పే ప్రబోధం కూడా ఉన్నది. దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోవాలి. అది మెయిన్. ఏది మెయిన్? క్షమాపణ అనేది మెయిన్, అది ప్రధాన అంశం. దానిని అనుసరించి లోకమందు కలిగే బై ప్రోడక్ట్ అంటే ఉప ఉత్పత్తులు అనగా సృష్టిలో లేక మానవాళిలో జరిగే ప్రతి విధమైన విప్లవాత్మకమైన మార్పులు, సాంఘిక, సంప్రదాయ, రాజకీయ, ఇక ఒక రకం కాదు, మేధాపరమైనవి, మానసికపరమైనవి విప్లవాత్మకమైన మార్పులు యేసు పుట్టిన దగ్గర నుంచి లోకంలో కానవస్తున్నాయి. ఇవన్నిటి కూడా మనము సువార్తకి అన్వయించాలి. దిస్ ఈజ్ కాల్డ్ సువార్త. అంటే యేసు ప్రభు టోటల్, హీ డైడ్ టోటల్లీ ఫర్ ది టోటల్ మ్యాన్, ఫర్ ది నీడ్స్ ఆఫ్ హిస్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మానవతత్వానికి అవసరమైన ప్రతి విధమైన అవసరం తీర్చడానికి అని చనిపోయాడు. కేవలం పాపక్షమా, ఇట్ ఈస్ ద మెయిన్. అండ్ అలాంగ్ దట్ all the subsequent results or revolutions,
ఇది సువార్త. కాబట్టి ఇప్పుడు ఈ సువార్తని పౌలు గారు కొన్ని సంఘానికి చెబుతూ తనను ఎలా రక్షించబడ్డాడో, తనలో ఎలాగ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి దేవునికి ఎలా సాక్షిగా వాడబడ్డాడో, సంఘాలు ఎలా కట్టాడో విషయమంతా మనకి పరిచయ భాగంలో చెప్పి మొదటి 10 వచనాల్లో చెబుతూ ఏమంటాడంటే, దీని అంతటికి ప్రయాసపడింది నేను ప్రయాసపడ్డానో, అయితే ప్రయాసపడింది నేను కదని దేవుని కృపని ఆయన ఉన్నతత్వంలో ఉంచుతున్నాడు. అంటే హైలైట్ చేశాడు కృపని. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే అన్నాడు. తర్వాత నేను ఈవేళ అపోస్తుడు అని మీరు అంటున్నారు, కానీ నేను చెప్తే కూడా అపోస్తుడుగా ఉండదగిన అర్హతలు ఏమీ నాకు లేవు. అయినను కడపట అకాలమంది పుట్టినట్టుగా నేను పుట్టాను. అంటే ఏ ఫీటస్ టు బీ అబోర్టెడ్, అంటే గర్భస్రావం అయిపోవలసిన స్థితికి వచ్చిన శిశువు గర్భంలో ఉన్న భాగం ఎలాగైతే పడిపోకుండా నిలబడుతుందో అటువంటి అంచుకొచ్చి మిగిలిపోయిన కడపటువంటి నేను అలాగ నా ఆత్మీయ జననం జరిగిందని ఒప్పుకుంటూ తను తగ్గించుకున్నాడు. అపోస్తలులు దేవుని యేసయ్య చేత హెచ్చించబడి నిర్ణయించబడితే పౌలు వారందరికంటే ఆఖరిని ఈ విధంగా సువార్త ఉద్యమంలో కనబడటం మనకు జరుగుతుంది. కాబట్టి ఈవేళ ఏమంటే మనకు ఆపాదించిన నీతి అది మంద కాదు అని సాక్షాత్తు పౌలు ఒప్పుకుంటాడు. ఎందుకంటే పౌలు ఒప్పుకోవడంలో అతని ప్రతి విధమైన తనకు ఉన్నటువంటి ప్రతి ఆధిక్యత లోకంలో మరి ఎవరికి లేదు. అన్ని ఆధిక్యతలు కలిగి కూడా నేను ఎటువంటి ఆధిక్యత లేనివాడిని తను తగ్గించుకోవడంలో అతనిలో సువార్త యొక్క స్థానం ఎంత ఉందో, దేవుని కృప అతని జీవితంలో తీసుకున్న పాత్ర ఎంతో, దేవుని కృపా పాలనలో పౌలు ఎలాగా ఇమర్చబడ్డాడో ఇవన్నీ మనకు రుజువవుతున్నాయి. అందుకని ఈవేళ మీతో దేవుడు చెప్తున్న మాట ఏమంటే, మనము హెచ్చించబడాలన్నా తగ్గించబడాలన్నా మన వైఖరి మీద ఆధారపడదాం. అందును దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావని ప్రసంగి చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. గనక నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొంతమందికి మాటలు హెచ్చుగా ఉంటాయి, వాళ్ళు చేసే క్రియలు హెచ్చుగా ఉంటాయి. హెచ్చుగా ఉండగా కానీ వాటి మీద ఆధారపడి నువ్వు హెచ్చించబడకూడదు. నిన్ను హెచ్చించువాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంగా యేసు ప్రభు చెప్పిన ఉపమానంలోకి మనం వెళితే మనకి ఈ హెచ్చు తగ్గులు మానవత దేని కొరకు ఆశిస్తుందో, దేని కొరకు ప్రాకులాడుతుందో, అన్నీ ఉన్నవాడు ఆధిక్యత కొరకు ఆరాటపడతాడు, ఏమీ లేనివాడు ఆరాటపడతాడు. ఈ ఆరాటం దేన్ని చూసుకొని ఇలాగనమాట. లోకంలో అన్ని స్థాయిలలోనూ ఒకడు అధికంగా ఉండాలని కోరుకుంటాడు. ఇంకో గమ్మత్ ఏమంటే, దేవుని సన్నిధిలో నేను ఎక్కువే అనుకునే ఆ స్వభావం ఉందే, దట్ ఈస్ డెవిలిష్. దేవుడు ఆయన సర్వోన్నతుడు, ఇహపరాలకు ఆయన కర్త. ఆయన ముందుకొచ్చి నేను అలాగే ఇలాగని చెప్పడం అది అజ్ఞానం. నీ ఆత్మీయ అంధత్వము అజ్ఞానం. దీన్ని ఒప్పుకొని ఎవరో యేసుని ఎరిగి యేసు యొక్క రక్షణ కార్యమును గుర్తించి యేసు యొక్క ఆధిపత్యం కిందకు వస్తారో వాళ్ళు హెచ్చించబడతారు. ఎందుకంటే ఆ రక్షణ కార్యం అనేది యేసు వలన మాత్రమే జరిగింది లోకంలో, మరెవడి వల్ల లేదు. ఇది గ్రంథ సాక్ష్యము, చరిత్ర సాక్ష్యము, వ్యక్తుల అనుభవాల సాక్ష్యం. పోనీ ఏదో ఇది ఒకనాడు జరిగిన సంగతికి, చరిత్రలో ఇది ఒకనాడు ఒకసారి జరిగిన ఈవెంట్ కదని తీయడానికి లేదు. ఇది
ఆ ఒకనాటి ఒక్క సంఘటన అప్పటి నుండి శతాబ్దాల వెంబడి ఇలాగ మనల్ని, మనకు పూర్వీకుల్ని, మన తదుపరి వారిని సైతం రక్షణ యొక్క ప్రాబల్యంలోకి తీసుకొస్తున్న ప్రభావితమైన సంఘటన యేసయ్య బలియాగం. అందుకని దీనిని మనకు ప్రత్యక్షపరచాలని ఆ వేళ కాంటెక్స్ట్లో యేసయ్య తామే నీతిమంతుడని తాము నమ్ముకున్నవాడు. అండ్ మనుషుడు నమ్ముకోవలసింది దేవుని నమ్ముకోవాలి. కానీ మనిషిలో కాలక్రమేణా లేక ఆది నుంచి కూడా సంభవించింది ఏమంటే, ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక వైపరీత్యం, స్పిరిచువల్ పారాడాక్స్. ఏమంటే కొంతమంది వాళ్ళు నమ్ముకుంటారు, నేను చేసిన రైటే, నేను బాగానే ఉన్నాను. కొంతమంది వాళ్ళు తమ పితరుల పారంపర్యాన్ని నమ్ముకుంటారు. ఇది తప్పే, అది తప్పే. నమ్మవలసింది పరమాత్ముడు, దేవాతి దేవుణ్ణి. ప్రశస్తమైన కార్యం మనకు చేసి పెట్టాడు, దాన్ని నమ్ముకోవాలని యేసు ప్రభు చెప్పాడు. అది ఎలాగంటే చూద్దాం. లూకాసు వార్తలోని సుంకరి పరిసయ్యులు, అలాగే పరిసయ్యు సుంకరుడు. పరిసయ్యునిలో ఏం జరుగుతుంది? అతడు సత్క్రియలు అనుకునేవి అతడు చేస్తున్నాడు. ధర్మశాస్త్రము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకే దశమభాగం తీస్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి మతపరమైన సంగతులు చేసుకున్నాడు. ఇప్పుడు చేయకపోతే నువ్వు చేస్తున్నావేమో, నేను పలానని చెప్పుకుంటాకి, నిన్ను చూడడానికి ఒక ఆస్కారం. కానీ ఇది మనుషుల చేత చూడబడే స్థాయి కలిగినది మతమైతే, దేవుని చేత చూడదగినది ఆంతర్యము. ఈ విషయము అనేకులలో ఇది మరుగు చేయబడుతుంది. అలా కాకుండా ఉండాలని యేసుస్వామి ఈ ఉపమానం చెప్పాడు. ఏమంటే తాము నమ్ముకున్నాడు విషయం ఏమంటే, బహిరంగ పాపులు వాళ్ళు ఏది చేసినా బహిరంగంగా ఉంటుంది. తమ బహిరంగమైన అపవిత్ర జీవితమును ఈ రహస్యంగా చేసే దుర్మార్గాలు కప్పుకుంటాక బాహ్యంగా కొంతమంది కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, టు కవర్ అప్ ది రాంగ్ డీడ్స్. అందుకని దీనిని అధిగమించాలి. అంటే ఏంటి? నీవు వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నావా, నీ సంపాదనలో దశమభాగం ఇచ్చావా లేదా అనేది అది ప్రైమరీ కాదు. ప్రైమరీ అంటే హౌ మచ్ యువర్ అప్డేట్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ బిఫోర్ ది క్రియేటర్. సృష్టికర్త యొక్క సమక్షంలో నువ్వు ఎప్పటికప్పుడు ఎలా ఉన్నావనే నీ ఆంతర్యము ఆయన ముందు తెరిచిన పుస్తకంలో పెట్టినప్పుడు ఆయన దాని మీద ఎటువంటి రెడ్డింగ్తో మార్క్ చేయకూడదు. అది మెయింటైన్ చేయాలి. అది చేస్తూ నువ్వు అలాగ ఉన్నందుకు ఈ సత్క్రియలు అనేవి చేయాలి తప్ప, సత్క్రియలు చేసినందుకు నీకు అక్కడ సర్టిఫికేట్ ఇచ్చే దేవుడు కాదు ఈ దేవుడు. బికాజ్ యు ఆర్ జస్టిఫైడ్, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు గనుక ఈ క్రియలు చేయాలి తప్ప, క్రియలు చేస్తున్నాను కాబట్టి నన్ను నీతిమంతుడిగా తీర్చవా అని క్లెయిమ్ చేస్తున్న చాలామంది ఇప్పటికీ కూడా. దీనికి మించిన చీకటి మరొకటి లేదు. ఈ పెద్ద అంధకారం ఇది. దీని నుంచి బయటపడాలి. మేము చర్చిలు కడుతున్నాము, చర్చికి సేవ చేస్తున్నాము, రైతే చేస్తున్నాం మంచిది. ఇది ఎప్పుడు నీకు క్రెడిట్ నీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుందంటే ముందు జరిగేది ముందు జరగాలి, తర్వాత ఇవన్నీ. సుంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట.
అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. వీడు అన్యుడుగా, వీడు యూదులే, వీడు జీవనోపాధి కొరకు అలాగా ఆ పనిని చేపట్టాడు. కాబట్టి ఈవేళ ప్రత్యేకమైన సంగతి ఏమంటే, సుంకరికైనా పరిసేడికైనా దేవుని కరుణ కావాలి. దేవుని కరుణ, దేవుని కరుణ కొరకు మనము వేడుకోవాలి. ఏమీ లేదు, తామే నీతిమంతులమని సొసైటీలో ఒక రకమైన ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళతో తమ చేస్తున్న క్రియలు వాళ్ళతో దోబూచులాడుతూ ఉంటుంది. వాడితో మాట్లాడే అవి ఏం చెప్తాయంటే, ఓ లుక్ ఎట్ అస్ అంటే, మా ఇంక చూడు అంటే. నువ్వు చేసే క్రియలు నీతో అవి చేసే సంభాషణ ఎలా ఉండదంటే, మా ఇంక చూడు అంటారు. కానీ సుంకర లాంటి అభాగ్యుడు అతడు పెట్టుకునే మరేమంటే, అతని హృదయంలో అతని యొక్క అక్రమ క్రియలు అతనితో ఏమంటాయంటే, సుంకరి నువ్వు మా అంక చూడడానికి ఇంకేమీ లేదేక, నువ్వు చూడాల్సింది దేవుని వైపు చూడాలి, ఆయన కరుణ కొరకు వేడుకోమని చెప్తూ ఉంటాడు. అంటే డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ఆనుకోవడం అనేది అది పాపికి సాధ్యపడుతుంది. నేను పాపిని కాదు అని సెల్ఫ్ సర్టిఫికెట్ చేసుకునేవాడు ఆధారపడలేడు. ఇలాగా దేవుని మీద ఆధారపడేవాడు ఆటోమేటిక్గా చిన్న పిల్లల మనసు అతనిలో ప్రవేశిస్తుంది, ఆమెలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే, ఈ దేవుని కౌగిటకి చేరిపోవడానికి అందుబాటులోకి వస్తాడు. అప్పుడు అతను దేవుని హస్తాలకు వెళ్ళిపోతాడు. తామే నీతిమంతులు అనుకునే వారికి తమ క్రియలు వాళ్ళని అడ్డగిస్తాయి. ఎందుకంటే వీఆర్ డూయింగ్ సో, మేము ఇలా చేస్తున్నాము, కొన్ని పనులు మేము చేసాం కాబట్టి వీటి చూసి ఆయన మాకు ఇవ్వాల్సింది ఇవ్వడా అనే ఒకనాటి అహంకారగా అతిశయాస్పదమైన మనస్తత్వము మనుషుల్లో ప్రవేశిస్తుంది. కాబట్టి మెరిట్ ఆల్వేస్ ప్రిఫర్స్ మేనిఫెస్టేషన్. అర్థమేంటి? మెరిట్గా ఉండేవాడు అంతసేపు కూడా బయట వాళ్ళకి కనపడటానికి ఇష్టపడతారు. అంటే వీఆర్ సో అండ్ సో అని చెప్తారు. కానీ డీమెరిట్ వాళ్ళు దాక్కుంటారు. పాపం వాళ్ళకి మనసు ముఖం చెల్లక. కానీ నీ ముఖము చెల్లని పరిస్థితిని మనుషుల మధ్యలో కాదు, అది పట్టుకెళ్ళి ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు నిన్ను ప్రభువే ప్రజల్లోకి తీసుకెళ్తాడు. చిన్న మాట. ఇది కూడా పౌల జీవితంలో మనం చూస్తాం. ఎలాగంటే, పౌలు అనే పేరుకి అర్థం చిన్న అని అర్థం, లిటిల్ అని. సౌలు అంటే దేవుని వలన వినినవాడు, దేవునిచ్చే వినబడినవాడు. అంటే క్రీస్తుకు పూర్వం అతడు సౌలు, క్రీస్తులోకి వచ్చాక క్రీస్తు తర్వాత పౌలు సౌలుగా కాక పౌలుగా అయ్యాడు. పౌలు అంటే ది లిటిల్ అని అర్థం. తనకున్న సంప్రదాయము, తనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటే వాళ్ళ డాడీ రోమన్ గవర్నమెంట్లో అఫీషియల్, మిలిటరీ అఫీషియల్. అతనికి విస్తారమైన విద్య ఉన్నది. పుట్టుకతో యూదుడు, మరి పరిసే వర్గానికి చెందినోడు, సున్నతి కలిగినోడు. ఒకటి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైన అర్హత అన్నిటా అతడు సంపూర్ణంగా కలిగినవాడు. అవన్నీ పక్కన పెట్టేశాడు. నేను అందరికంటే అల్పుడును అంటున్నాను. అందరికంటే అల్పుడును అనే ఈ సెన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే,
అత్యున్నతమైన వాణిని నీ హృదయమందు సామ్రాట్టుగా ఎంచుకున్నప్పుడు, అత్యున్నతమైన వాడు ఎవరు? యేసు స్వామి. ఇక ఆయనే ఎదుట నీ యొక్క దౌర్బల్యము, నీ యొక్క దిక్కుమాలతనాన్ని ఒప్పుకున్నప్పుడు, లోకమందు నువ్వు ఎక్కడా నువ్వు ఐఎమ్ సోన్స్ అని చెప్పుకునేదానికి నీవు ఇష్టపడవు. అందుకని భక్తులు అనేకులు గొప్ప గొప్పవారు తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోరు. ఈ సందర్భంలో విలియం షేక్స్పియర్ గారు, ఆంగ్ల కవి, సుప్రసిద్ధ ఆంగ్ల కవి చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేయాలి. ఏమిటంటే, గ్రేట్ మెన్ ఫర్గెట్ దేర్ నేమ్స్ అంటాడు. గొప్పవారంట తమ జీవితం నడుస్తూ ఉండగా కొంతకాలానికి వాళ్ళ పేర్లే వాళ్ళు మర్చిపోతారట. మర్చిపోయి తమ చేస్తున్న పనిని బయట పెడతారు. అందుకని దేవుని పిల్లలు, ఈవేళ త్రిత్వంలో 11వ వారంలో మీరు ఇక మనందరం కలిసి మనం దేన్ని ప్రొజెక్ట్ చేయాలి? యేసే కరుణ, ఆయన కనికరం. శంకరి దేని మీద ఆధారపడ్డాడు? ఆ వేళ శంకరి, ఈవేళ నువ్వు నేను. We all have to be depend on His mercy, His compassion. ఆయన కరుణకే మనము ఆధారపడాలి, కరుణ వైపు చూడాలి. కాబట్టి మనము చేస్తున్న క్రియల వైపు కాదు, మన నీతి ముద్రగా చేసేవాడు. ఎందుకంటే మనము నీతి ముద్రగా తీర్చబడతా కావలసిన ఏర్పాటు, పెట్టవలసిన పెట్టుబడి, యావత్ కార్యక్రమాన్ని చేసి పెట్టినవాడు యేసే కనుక ఆయన మీద ఆధారపడితే మనము నీతి ముద్రలు కాగలరు. ఇది వాక్య సత్యం. ఈ త్రిత్వంలోని 11వ వారపు సత్యం ఏమంటే, మనము ఏమై ఉన్నామో అది ఆయన కృపై ఉన్నాం గనక, నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై హిస్ స్పిరిట్. జకరియా 4:6 అంటాడు, శక్తి చేత కానీ బలము చేత కానీ కాదు, నా ఆత్మ వలనే అంటాడు ఆయన. అర్థం ఏంటి? రక్షణ కార్యమే కానీ, నీ జీవితంలో సంభవించబోయే గొప్ప కార్యమే కానీ నీ బలము వల్ల, నీ శక్తి వల్ల జరుగుతుందని మాత్రం అనుకోకు. నువ్వు అనుకోదగింది ఏమంటే ఆయన ఆత్మ, ఆయన కృప. ఈ గొప్ప సంగతి మన హృదయ పలకల మీద రాసుకుని మనము ప్రభు సన్నిధి నుంచి సెలవు తీసుకుంటాం. అట్లు ఇచ్చేటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ ఆయన రాక పర్యంతము అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆమెను సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలుపులకును కావలి ఉండును గాక. ఆమె. మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. షేర్ చేసుకోండి మీలో మీరు, అండ్ అపార్ట్ ఫ్రమ్ మీ కామెంట్స్ ఇవ్వండి. సో దట్ నేను మరింతగా ఈ ఎంకరేజ్ అవ్వడానికి వీలు పడుతుంది. వీటికి మించి ఈ అనుదిన వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మన ఈ ఆన్లైన్ సర్వీస్ గురించి మీరు ప్రార్థన చేయండి. వీలైనంత వరకు దీనిని మీరు అనేక మందికి, మీ స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. మీరు విన్నది ఏంటో, మీరు తిన్నది, మీరు విన్నదంటే మీరు తిన్నది, మీరు తిని దాని పదార్థం యొక్క రుచి మీ ప్రియులకు దాన్ని పంచివ్వండి. దట్స్ కాల్డ్ షేరింగ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దినదినంబు చేసిన సేవ